హాయ్ అండి. కర్లీ హెయిర్ నచ్చని వాళ్ళు ఇలా చేసి చూడండి, స్ట్రైట్గా అవుతుంది. వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. చాలామందికి గుంగురు జుట్టు అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి గుంగురు జుట్టు అంటేనే ఇష్టం. ఇది కర్లీ హెయిర్ పోవడానికి మాత్రమేనండి. ఎవరికైనా నచ్చితే చేసుకోండి ఇంట్లో. ఎగ్లో వైట్ సోనా తీసుకోవాలి. మీ జుట్టు ఎంత ఉందో అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. కొద్దిగా జుట్టు ఉంటే ఒక ఎగ్ సరిపోతుంది. కలబంద గుజ్జు 2 సేమ్ తీసుకొని మెత్తగా 2 కలిసేటట్టు మిక్సీ పట్టుకోండి. సాఫ్ట్గా 2 మిక్స్ అయిపోవాలి. ఇలా ఒక కప్పులో తీసుకొని కుదుళ్ళ నుండి చిగుర్ల వరకు ఇలా గుంజుతూ అప్లై చేసుకొని చక్కగా జుట్టు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది అండి. వాళ్ళకి పొడుగు జుట్టు చూస్తే నాకు అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళది గుంజితే వస్తుంది పొడుగ్గా, వదిలిపెడితే వెళ్ళిపోతుంది పైకి. అలాంటి వాళ్ళు వారంలో 2 సార్లు ఇలా చేసి చూడండి, స్ట్రైట్గా అయిపోతుంది. హాయ్ అండి. రైస్ కడిగిన వాటర్ మనం ఎక్కువ శాతం చెట్లకైతే పోషిస్తాము. మన జుట్టుకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. కుంకుడుకాయలు నానబెట్టుకున్నప్పుడు అయితే 1 స్పూన్ రైస్ వేసి ఆ గుజ్జుతో తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. లేదంటే ఇలా 2-3 సార్లు కడిగేసి సింక్లో పోసేసి ఆ రైస్ ఒక 5 నిమిషాలు వాటర్ పోసి ఉంచి తీసుకునే వాటర్ ఇవి. దీంట్లో కొద్ది షాంపూ అయినా, మీరు షాంపూ అలవాటు ఉండేవాళ్ళు షాంపూ కలుపుకొని నెత్తి రుద్దుకుంటే కండిషనర్లో పనిచేస్తుంది. ఇలా తరచూ చేస్తూ ఉంటే మనకి జుట్టు హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. బాగా మనం కుదుర్లకి అప్లై చేసుకొని మెల్లగా సాఫ్ట్గా రుద్దుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మాకు షాంపూలు అవసరం లేదు, కుంకుడుకాయలు అవసరం లేదనుకుంటే తల రుద్దిన తర్వాత జుట్టు మొత్తం పిండేసుకోవాలి వాటర్ లేకుండా. ఇట్లా కింద ఒక టబ్బు పెట్టుకొని పైనుంచి పోస్తూ అలా 2-3 సార్లు పోస్తూ వేళ్ళు కుదుర్లకి ఇట్లా వేళ్ళతో మసాజ్ అలా చేస్తే మంచి రీగ్రోత్, హెయిర్ గ్రోత్ చిక్కబడుతుంది, కండిషనర్లో పనిచేస్తుంది. హాయ్ అండి. ముఖం అనేది మనకి చక్కగా మెరుస్తూ కనబడాలి, నిగనగ మెరవాలి అనిపిస్తే ఒక రోజ్ పువ్వు తీసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రెక్కలు మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఒక కప్పులోని ఆ వాటర్ పోసి ఒక 1 అవర్ పాటు సైడ్కి పెట్టేయాలి మూత పెట్టి. మీ ముఖం మార్నింగ్ కల్లా చక్కగా మెరుపుతో కనిపిస్తుంది. అంతేకాదండి, మీరు ఫుల్గా వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండాలి. మీ స్కిన్ అనేది ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మెరుపుతోని, ఏ పింపుల్స్ మచ్చలు లేకుండా గ్లోతో చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఇలా చెయ్యండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. ఫస్టే పువ్వుని శుభ్రంగా కడిగేసుకోండి. చూసారు కదా, ఈ వాటర్ అనేది నైట్ కాటన్తో చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు వాడుకోవచ్చు.